కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మహాపుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు ఆలయ పండితులు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంస్థానం ఈవో సౌజన్య ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు విచ్చేశారు. శ్రీవల్లభ మహాసంస్థానంలో ఈ నెల 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగే ఈ శ్రీపాద శ్రీ వల్లభ జయంతి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈరోజు 27వ తారీఖు శ్రీపాద జయంతి, పొద్దున్న గోపూజ, అభిషేకం, అలాగే హోమం, అలాగే సాయంత్రం రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి తెలియజేశారు. అలాగే మేము కూడా
భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం, క్యూ లైన్లు, సెక్యూరిటీ గార్డులు, టెంట్లు, అలాగే మరి ఉచిత భోజన సదుపాయం, పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా ప్రసాదాలు అందించడం, అలాగే ఉచిత వసతి సదుపాయం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాను.